నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలం బేల్వా మరియాతాండాలో అకాల వర్షాలకు దెబ్బతిన్న పంట పొలాలను బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి పరామర్శించారు. మలవత్ ప్రకాష్ కు చెందిన 19 ఎకరాలతో పాటు సుమారు 70 ఎకరాల్లో పంట నష్టం జరగడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేస్తూ ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి ప్రభుత్వం నుండి పరిహారం అందేలా కృషి చేస్తామని రైతులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు మహిపాల్, నేతలు శ్రీకాంత్, మురళీగౌడ్, రాజశేఖర్ తదితరులు పాల్గొని అన్నదాతలకు అండగా ఉంటామని భరోసానిచ్చారు. అత్తలు వాడిపోయినాయి చూడు, ఎర్రగా ఉండే ఆటలు ఇది మొత్తం రాలిపోయింది, మొత్తం పోయినాయి. ఏం లేదు, కిందనే ఉన్నది అది మొత్తం. దీనికి ఏం చేయలేదు, ఎవరో చేసింది ఈ పరిస్థితి. దీనికి ఏం ఓలేదు. ఇప్పుడు అన్నంటుడు కదా, గవర్నమెంట్ ఉన్నది అధికారము, కలెక్టర్ ఆఫీస్ రమ్మంటున్నాను. రేపు మన వాళ్ళందరూ తండ నుంచి ఎంతమంది ప్రాబ్లం అయిందో అందరం పోయినాం మనకు అన్నతో వినతి పత్రం ఇస్తాం. అప్పుడు మనకు ల్యాండ్ జరుగుతుంది. దీన్ని ఏడుచుకుని కూర్చుంటే మనకు పరిష్కారం కాదు. ప్రకాశం నా పాపం కౌలు రైతు 15 ఎకరాలు మొత్తం ఒక ఎత్తు లేదు. నిన్న ఒకటి చిన్న ఏడ్చిన కింద ఒకటి మోసుకున్నాను. వారం రోజు రాళ్ళ వర్షంతో ముఖ్యంగా రామడు కానీ, దమలపేట కానీ, గోవిందపల్లి కానీ, అలాగే దర్పల్లి కానీ, మెలై తాండా, ఈ తాండాలన్నీ కూడా విపరీతంగా నష్టం జరిగింది. సుమారు 500 నుంచి 1000 ఎకరాల దర్పల్లి మండలంలో పంట నష్టం జరిగింది. ఆ పంట నష్టం పరిశీలించడానికి వచ్చాం. రేపు జిల్లా కలెక్టర్ దగ్గరికి పెద్ద ఎత్తున వెళ్తున్నాం. ఎందుకంటే పోయినసారి వాడి, వన్నాజిపేటు, నడివి తాండా ఈ మొత్తం కొట్టుకపోయినాయి. కనీసం అక్కడ రూపాయి వాళ్ళకి వచ్చింది లేదు. ఈసారన్నా వీళ్ళకి ఆదుకునే విధంగా కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఉన్న పరిస్థితి చెప్పి, ముఖ్యమంత్రి హెలికాప్టర్ మీద ఇప్పుడే బాసర పోయిందంట. ఒకసారి వీళ్ళ బాధలు కూడా చూసుంటే, ఈ తాండాల పాపం రాత్రి ఒక ఆయన ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేస్తుంటే ఆపారు. ఎందుకంటే ఒక పంట నష్టపోతే పెట్టుబడి ఒకటే పోతుంది. 6 నెలలు వాళ్ళకి పడ్డ కష్టం కూడా నేలపాలైంది. ఇలా కోతకు వచ్చిన సమయంలో ఈ పంట నష్టపోవడం అనే తీవ్రమైన బాధ భారతీయ జనతా పార్టీ దగ్గర డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే పూర్తిగా నష్టపోయిన పంట ఉందో దానికి 50,000 రూపాయల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలి ఎకరానికి. ఎందుకంటే పెట్టుబడి 25,000 దాటి ఉంది. దాంతోపాటు వాళ్ళు 6 నెలలు కష్టపడ్డాడు ఒక వ్యక్తి, ఒక కుటుంబం. దాన్ని వాళ్ళ యొక్క కష్టాన్ని కూడా, ఎందుకంటే మళ్ళీ 6 నెలలు లేక పోయిన వర్షాకాలం పంట మంచి వండకుండా కోల్పోయారు. ఇప్పుడు ఎండాకాలం కొంచెం పంట మంచి వండిందంటే ఈ రాళ్ళ వర్షంతో పూర్తిగా నష్టం జరిగింది. కాబట్టి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నాం. ఇంకోటి ఏంటంటే, ఇదే ఫసల్ బీమా యోజన కింద ఉంటే ఎకరానికి ఒక 20,000 రూపాయలు వాళ్ళకి నష్టపరిహారం వచ్చేది. ఇలా ఫసల్ బీమా యోజన లేదు. ఏమనంటే 3,47,000 కోట్ల బడ్జెటు, లక్షల కోట్ల బడ్జెటే, కానీ రైతును కాపాడేందుకు ఈ పరిస్థితి కారణం ఎవరు అని అంటున్నాను. రైతుకు 3,47,000 కోట్లల్లో ఆ పంటకు మొత్తానికి ఎంత ఫసల్ బీమా అవుతుందో అంత కడితే అయిపోతుంది కదా ప్రభుత్వం. ఎన్నో చెప్తుంది స్కీములు, ఆ స్కీమ్ ఇస్తున్నాం, ఈ స్కీమ్ ఇస్తున్నాం, మొత్తం మనిషిని బతికిస్తున్నాం అని చెప్తుంది. కానీ ఈ పంటను కాపాడేందుకు రైతు కష్టపడ్డదానికి అకాల వర్షాలకు కానీ లేదు ఎండిపోయి కానీ నష్టపోతేనే మీ పైసలు అడుగుతుంది తప్ప రైతు. ఈ చుట్టుపక్కల మీరు ఎదురుగా చూస్తారు మామిడి తోటలు మొత్తం పోయినాయి. మామిడి ఈసారి మామిడి పూత ఏదో మంచిగా వచ్చింది అనుకుంటే కాయ తక్కువ వచ్చింది. తక్కువ వచ్చిన కాయ కూడా కాపాడుకుందామంటే రాళ్ళ వర్షంతో మొత్తం పోయింది. ట్రాన్స్ఫారాలు దెబ్బతిన్నాయి, రోడ్ల మీద ఎన్నో పాతకాలం చెట్లు కూడా దెబ్బతిన్నాయి. కాబట్టి బీజేపీ తరఫున డిమాండ్ చేసేది ఏంటంటే, ఈ దర్పల్లి మండలంలో 1000 ఎకరాల రైతులు ఎవరైతే నష్టపోయారో ప్రతి ఎకరానికి 50,000 రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తారు. మొబైల్ ఉండే ఇది